మీరు 30,000 బడ్జెట్ లో మంచి కెమెరా ఫోన్ కొందామనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు 5 మొబైల్స్ గురించి చెప్తాను. ఈ 30,000 బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ అనేటివి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఇదే వీడియోలో నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ కూడా లాస్ట్ లో చెప్తాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి చూడండి. నెంబర్ 1 Samsung Galaxy S24 FE. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా, చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ ని మనం చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం ఫోన్ ని పట్టుకున్న లుక్ అనేది వస్తుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. కెమెరాల పక్కనే చిన్న ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే 10 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 8K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఇంకా ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు. కేవలం మనం బ్లూటూత్ ని యూజ్ చేసుకుని సాంగ్స్ కానీ వీడియోస్ కానీ వినాలి. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 నుంచి 3000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లోనే మనకి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ Samsung Galaxy S24 FE లో బ్యాటరీ అయితే 4700 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 30 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఇంకా 15 వాట్స్ వరకు వైర్లెస్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ని. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 19:9 రేషియోతో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో OS వచ్చి Android 14 తో రన్ అవుతుంది. అప్ టు 7 మేజర్ అప్డేట్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ సైడ్ లో డిస్ప్లే గ్లాస్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లో అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 213 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే బ్లూ కలర్, గ్రే కలర్, వైలెట్ కలర్, పింక్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 2 Vivo V60e. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో అయితే 2 కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాల పక్కనే LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి మెయిన్ కెమెరా వచ్చి 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా ఈ కెమెరాల పక్కనే LED రింగ్ ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 60 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు. వీడియోస్ కానీ సాంగ్స్ కానీ కేవలం మనం బ్లూటూత్ యూజ్ చేసుకుని మాత్రమే వినాలి. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇంకా చార్జర్ అయితే 90 వాట్ చార్జర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 నుంచి 3000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లోనే మనకి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ మొబైల్ లో మనకి SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఇంకా ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే వచ్చి ఆండ్రాయిడ్ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే సైజు వచ్చి 6.77 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 90:9 రేషియోతో వస్తుంది. ఇంకా ప్రొటెక్షన్ అయితే డైమండ్ షీల్డ్ గ్లాస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. అది కూడా అప్ టు 3 మేజర్ అప్డేట్స్ ని ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 190 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయంటే పర్పుల్ కలర్, గ్రే కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. నెంబర్ 3 Realme 14 Pro Plus. ఈ మొబైల్ చూడడానికి మనకి ఒక యూనిక్ డిజైన్ తో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాల పక్కనే 3 LED ఫ్లాష్ లైట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు. కేవలం మనం
వీడియోస్ కానీ సాంగ్స్ కానీ బ్లూటూత్ ని యూజ్ చేసుకొని వినాలి, లేకపోతే ఆల్టర్నేట్ గా స్పీకర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 80 వాట్ చార్జర్ తో. ఈ మొబైల్ మనకి 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 24 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 GB తో పాటు 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 256 GB తో పాటు 12 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.83 ఇంచెస్ ఉంటుంది. ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్ ప్యానల్ తో వస్తుంది, అది కూడా హై క్వాలిటీ. ఇంకా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 194 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ ఇంకా ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ దొరుకుతాయి అంటే గ్రే కలర్, పర్పుల్ కలర్స్ తో దొరుకుతాయి. నెంబర్ 4 నథింగ్ ఫోన్ 3a లైట్. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా యూనిక్ డిజైన్ తో కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మనకి ఫుల్ ట్రాన్స్పరెంట్ లో కనిపిస్తూ ఉంటాయి లోపల ఉన్న పార్ట్స్ మొత్తం. ఇంకా ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరాల పక్కనే చిన్న డాట్ లాంటి LED ఫ్లాష్ లైట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజానికి ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా యూనిక్ డిజైన్ తో లైట్స్ తో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా క్లియర్ గా. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 GB తో పాటు 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 256 GB తో పాటు 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ మెమరీ పైన డిపెండ్ కాకుండా ఎక్స్టర్నల్ గా మనం SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఈ మొబైల్ లో. ఇంకా ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకా ఇందులో మనకి 3.5 mm జాక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇంకా బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 20 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది ఈ మొబైల్. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 199 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో బ్యాక్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి కేవలం 2 కలర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా వైట్ కలర్, బ్లాక్ కలర్ మాత్రమే. నెంబర్ 5 మోటోరోలా 60 Pro. ఈ మొబైల్ చూడడానికి మనకి ఒక యూనిక్ డిజైన్ తో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 4 కెమెరాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ 4 కెమెరాలు కాదు, 3 కెమెరాలే ఉంటాయి. ఇంకొకటి కెమెరా ప్లేస్ లో LED ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 60 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ మొబైల్ లోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ అయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ చార్జర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ స్టెరియో స్పీకర్స్, అది కూడా డబల్ స్పీకర్స్ తో. కాకపోతే ఇందులో మనకి 3.5 mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇందులో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 256 GB తో పాటు 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2000 నుంచి 3000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ మొబైల్ లోనే మనకి 512 GB తో పాటు 12 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది, అది కూడా 3 మేజర్ అప్డేట్స్ ఇస్తారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.7 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ వచ్చి 20:9 రేషియోతో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 180 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే తయారు చేశారు, ఎలాంటి అల్యూమినియం కానీ మెటల్ కానీ యూజ్ చేయలేరు. ఈ 5 మొబైల్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం Vivo V60e మాత్రమే. ఎందుకోసము అంటే ఈ 30,000 బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ అనేటివి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. మీరు ఏ మాత్రం ఆలోచించకుండా Vivo మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు Vivo నచ్చకపోతే Samsung Galaxy S24 ని ట్రై చేయండి. ఇలా మీకు తెలియని ఎన్నో కంపారిజన్స్ వీడియో కావాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా మొబైల్స్ గురించి కానీ ఎలాంటి ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.